ఈ క్రైస్తవీకరణ జరిగిపోతూ ఉన్నది, మత మార్పిళ్ళు జరిగిపోతూ ఉన్నది అని చెప్పడం అనేది ఒక అబద్ధము. క్రైస్తవీకరణ అనేది జరగడము లేదు, మత మార్పిళ్ళు అన్నవి జరగడము లేదు అనేది గట్టిగా తెలిసింది. జరిగించాలనుకుంటున్నదేమో హైందవీకరణ, వీళ్ళు చెప్తున్నదేమో క్రైస్తవీకరణ. చేస్తున్నది హైందవీకరణ, జరిగించాలి అనుకున్నది హైందవీకరణ, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నది హైందవీకరణ. కానీ వాళ్ళు ఏం జరుగుతూ ఉన్నదని చెప్తున్నారు? క్రైస్తవీకరణ అని చెప్తున్నారు అన్నమాట. ఇంత తక్కువ శాతం అన్నటువంటి క్రైస్తవులు మతం మార్చేస్తున్నారు అన్నటువంటి నిందను, అపవాదును ఎందుకు మోస్తున్నారు అంటే ఇదంతా ఒక ప్రణాళికానుసారం జరుగుతున్నది. ఇదంతా ఎందుకు ప్రణాళికానుసారం జరిగిస్తున్నది అంటే వాళ్ళ యొక్క ఆశయం, లక్ష్యము ఏంటంటే పూర్తిగా జనాన్ని హైందవీకరించడం అన్నమాట. తటస్థులుగా ఉన్న వాళ్ళను పూర్తిగా హిందుత్వ చట్రంలోకి లాగడానికి ఈ క్రైస్తవీకరణ లేదా మత మార్పిడి అనే బూచిని తీసుకొని వచ్చి సమాజంలో ప్రచారము చేస్తున్నారు. కేవలం బియ్యానికో, బట్టలకో లేదా కాస్త డబ్బులకు మతాన్ని వదులుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందంటారా? ఆలోచించండి. ఎంత మనల్ని మనమే హీనపరుచుకోవటం కదా, అది చాలా తప్పు. అలా మాట్లాడకూడదు. మాకు బియ్యం ఇచ్చారు, పప్పు ఇచ్చారు, ఉప్పు ఇచ్చారు, మా ఇంటికి వచ్చి పాస్టర్ ఇది చెప్పాడు అది చెప్పాడు, మాకేదో మెటీరియలిస్టిక్గా చేస్తామన్నారు, వచ్చేసామని చెప్పేవాళ్ళు నాకు తెలిసి 1% కాదు కదా, ఒక వ్యక్తి కూడా అటువంటి వాడు దొరకరు. వీక్షకులకు వందనాలు. నేను సిస్టర్ హేమలత. అందరు బాగున్నారా? చాలా కాలం తర్వాత, ఒక 4 years తర్వాత వీడియో చేయటం అనేది ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. ఇన్నాళ్ళ తర్వాత ఎందుకు వీడియో చేయాల్సి వచ్చింది అనేది నేను బ్రీఫ్గా చెప్తాను. వీడియోలు చేయకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయనుకోండి. ఆ కారణాలు అన్నింటికన్నా కూడా దేవుని చిత్తం అన్నది ఒకటి మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పుడు వీడియో చేయటానికి ఏమిటి రీజన్ అంటే, ఈ కరోనా పీరియడ్లో నేను కొన్ని బుక్స్ రాయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 12 books వరకు రాయడం జరిగింది డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన. ఆ 12 books కూడా కంప్లీట్ అయినాయి. కొన్ని టైపింగ్ కూడా జరిగింది. మరీ ముఖ్యంగా ఒక 2 books పూర్తయింది. ఆన్లైన్లో రిలీజ్ చేయాలన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ 2 booksని మీకు పరిచయం చేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అందులో ఒక పుస్తకం టైటిల్ ఏంటంటే క్రైస్తవీకరణ భావన కల్పన. క్రైస్తవీకరణ భావనే కల్పన అంటే క్రైస్తవీకరణ, అదర్వైజ్ క్రిస్టియనైజేషన్. అసలు నిజంగా భారతదేశంలో జరుగుతూ ఉందా? జరుగుతూ ఉంటే అది ఎలా జరుగుతుంది? జరగకపోతే మరి ఎందుకు ఈ అపోహ లేదంటే ఈ భావన మీడియా కావచ్చు లేదా కొంతమంది వ్యక్తులు కావచ్చు ఎందుకు ఇంత బలంగా దీన్ని వినిపిస్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన విషయంగా ఉంది.
యాక్చువల్గా రాజ్యాంగం రాసేటప్పటికి కూడా మత ప్రచారం చేసుకునే హక్కు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది. అన్ని విశ్వాసాల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి కూడా తమ యొక్క విశ్వాసం గురించి, తమ యొక్క మతం గురించి చెప్పుకునేటువంటి అవకాశం అనేది భారత రాజ్యాంగము అందరికీ ఇచ్చింది. క్రైస్తవులకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడిన హక్కు కాదు ఇది. అందరికీ, ఇక్కడున్న ప్రతి పౌరుడికి తన మతం గురించి లేదా తన విశ్వాసం గురించి లేదా తన నమ్మకం గురించి చెప్పుకునేటువంటి హక్కు అనేది ఉంది. అలాగే క్రైస్తవులు కూడా తమ విశ్వాసం గురించి, తమ మతం గురించి, తమ నమ్మినటువంటి విషయం గురించి నలుగురితో పంచుకోవడం జరుగుతున్నది. మత ప్రచారం అనేది మత మార్పిడి కాదు, కాజాలదు. ఎందుకంటే మతం గురించి చెప్పేటప్పుడు లేదా తన నమ్మకం గురించి చెప్పేటప్పుడు చెప్తున్న వ్యక్తి ఒక్కడే ఉంటాడు. మతం మార్చడం అనేటప్పటికీ అందులో ఇంకా కొంతమంది వ్యక్తులు లేదా ఒక వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తి, వింటున్న వ్యక్తి కూడా అందులోకి వస్తాడు. ఇక్కడ రాజ్యాంగం ఖండిస్తూ ఉన్నది ఏంటంటే, ప్రలోభ పెట్టో, భయపెట్టో, బలవంతం చేసో, ఇతరత్ర ఏదైనా ఇన్సెంటివ్స్, ప్రోత్సాహకాలు ఇచ్చో ఒక మనిషిని మతం మార్చడం అనేది నేరము కింద రాజ్యాంగం పరిగణిస్తుంది. అదేంటి, క్రైస్తవుడు కాదు, అన్ని మతాల వాళ్ళు ఎవరైనా సరే ఈ విధానాలలో ఒక వ్యక్తిని తన నమ్మకం నుండి మరో నమ్మకానికి మార్చకూడదు. అది రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఉన్నటువంటి విషయము, హక్కు. ఇప్పుడు కొత్తగా మత మార్పిడి జరిగిపోతుంది, మతం మారిపోతున్నారు అంటూ పని కట్టుకొని కొంతమంది వ్యక్తులు ఈ అపోహను లేదా ఈ మిథ్యావాదాన్ని లేదా ఈ కల్పితవాదాన్ని జనంలోకి తీసుకెళ్ళటానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అలా జరిగి ఉంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి అలా జరిగి ఉంటే ఆ మత మార్పిడి చెల్లదు అని కూడా మన కోర్టులు, చట్టాలు గట్టిగా చెప్తున్నాయి. అలా జరిగిన ఇన్సిడెంట్స్, సంఘటనలు ఉంటే దాన్ని కోర్టుకు తీసుకెళ్తే, అంటే చట్టం ముందుకు తీసుకెళ్తే, చట్టం తప్పకుండా ఆ విధంగా చేసిన వ్యక్తిని శిక్షిస్తూనే ఆ మత మార్పిడిని కొట్టివేస్తుంది అనే విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు కొత్తగా ఒకవేళ మత మార్పులు జరిగిపోతున్నాయి, జనం, క్రైస్తవులు ప్రత్యేకంగా మతం మార్చేస్తున్నారు ఇతరత్ర జనాన్ని అన్న నినాదము లేదా అటువంటి వాదాన్ని తీసుకొని వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా దీన్ని కానీ కోర్టుకి తీసుకెళ్ళగలిగితే తప్పకుండా అలా మార్చినటువంటి క్రైస్తవుడు ఎవరైనా కావచ్చు, వారిని శిక్షించడము జరుగుతుంది. అలా మారిన వాళ్ళు మతం మార్చుకోవటం కూడా చెల్లదని కూడా చట్టము చెప్తోంది, అది మనకు తెలుస్తోంది. ఇంత క్లియర్గా మన రాజ్యాంగము, చట్టము మనకు చెప్తూ ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని ఆశ్రయించడం వదిలేసి చట్టబద్ధంగా ప్రవర్తించాల్సిన విధి విధానాలను కూడా వదిలిపెట్టేసి కేవలం బైబిల్ పట్టుకొని, ఒక చిన్న కరపత్రిక పట్టుకొని బజార్లో లేదా రోడ్డు మీద లేదా మన వీధిలో ఎవరైనా కనిపించినప్పుడు వారి మీద చాలా వైల్డ్గా, క్రూరంగా, భయంకరంగా ఒక బూతు భాషతో దాడి చేయటము, ఆ వ్యక్తిని దూషించడము లేదా భౌతికంగా దాడి చేయటం అంటే కొట్టడము,
అతని బైబిళ్ళు తీసి చించి పడేయటము, కరపత్రికలు చించి పడేయడము, ఎందుకు ఇవి జరిగిస్తున్నారు అంటే చట్టం మీద నమ్మకం లేకుండా జరిగిస్తున్నారా, లేదా రాజ్యాంగం మీదే వీళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారా? అది మనకు చాలా సందేహం వస్తుంది. ఎందుకంటే అందరం కలిసి జీవిస్తున్నాము, అందరం కలిసి అన్ని విషయాలని పంచుకుంటున్నాం. పరిపాలన అనేది కేవలము ఒక మతానికో ఒక విశ్వాసానికో సంబంధించిన విషయం కాదు. అది అన్ని మతాల ప్రజలు, అన్ని విశ్వాసాలు కలిగిన ప్రజలు, ఎన్నో భాషలు మాట్లాడే ప్రజలు, ఎన్నో రకాలైన సంస్కృతి కలిగిన ప్రజలు ఒకే గవర్నమెంట్లో, ఒకరి పాలనలో, ఒకే రాజ్యాంగ పరిధిలో చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చట్టం వరకు తీసుకెళ్లకుండా వీధుల్లో లేదా బహిరంగ ప్రదేశాలలో క్రైస్తవులు మాత్రమే కరపత్రిక బైబిల్ పట్టుకొని కనిపించినప్పుడు ఇలాంటి దాళ్ళకి తెగించడము, అది మత మార్పులు జరిగిపోతున్నాయి అన్న ఒక్క మాటతో లేదా ఆ ఒక్క విషయాన్ని తీసుకొని వచ్చి దాన్ని బలంగా నిరూపించడం కొరకు ఇలాంటి దాడులు చేయడం అనేది ఇదొక ఆటవిక సమాజము, ఆటవికమైనటువంటి పద్ధతి. ఇది ఈ సమాజము ఆటవిక సమాజం అని వాళ్ళు అనుకుంటున్నారేమో అని కూడా మనకు అనిపిస్తుంది. వాళ్ళు వాడే భాష కావచ్చు, వాళ్ళు ప్రవర్తించే విధానం కావచ్చు చూసినప్పుడు ఇది ఒక పరిణితి చెందిన సమాజము, ఒక 21st సెంచరీలో మనం ఉన్నాము అన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారేమో అన్న ఒక డౌట్ మనకు కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో నాకు నిజంగానే క్రైస్తవీకరణ ఆ స్థాయిలో జరుగుతూ ఉన్నదా? ఒక మామూలు మనిషి మతం పట్ల అధికమైనటువంటి జాగ్రత్త లేదా ఇష్టము అంటే మతం ఛాందసవాదము లేదా అతివాదము అలాంటి వ్యక్తులు, మతం పట్ల మరీ ఎక్కువ శ్రద్ధ ఆసక్తి ఉన్నవాడు ఇంతగా రెచ్చిపోయే లెవెల్లో స్థాయిలో క్రైస్తవీకరణ జరుగుతూ ఉన్నదా అని నాకు ఆలోచన అనేది కలిగిందన్నమాట. కలిగి సుమారుగా ఒక 7-8 ఏళ్ళుగా దీన్ని నేను గమనించడం, వీలైనప్పుడల్లా దీని గురించి డేటా కలెక్ట్ చేయటం, హిందూస్తో కావచ్చు, హిందూస్లో కూడా కొంచెం మతం గురించి అధికంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇతర మతాల గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, మతం జోలికి వెళ్లకుండా మనతో మామూలుగా రిలేషన్ కలిగిన వాళ్ళు ఉంటారు. ఇలా ఈ 3-4 రకాలైనటువంటి హిందువులందరితో కూడా చర్చించడం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, క్రైస్తవ మతం పట్ల, క్రైస్తవులు విధి విధానాల పట్ల, క్రైస్తవులు అనుసరించేటువంటి మార్గాల పట్ల వాళ్ళ భావన ఎలా ఉంది అనేది త్రూ క్వశ్చనర్స్ కావచ్చు, త్రూ ఇంటర్వ్యూస్ కావచ్చు, లేదా ఫార్మల్ టాక్ కావచ్చు, వీటన్నింటి ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అనేది సుమారుగా more than 1000 పీపుల్ని ఇంటర్వ్యూ చేయటం జరిగింది. అలాగే చాలా విషయాలు వాళ్ళతో పంచుకోవటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన డేటానంతా కూడా భద్రపరచడం జరిగింది. దాన్ని ఉపయోగించి నిజంగా క్రైస్తవీకరణ అనేది జరుగుతూ ఉన్నదా లేదా అని చూడడం కొరకు జరిపినటువంటి స్టడీగా చెప్పాలి. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఎందుకంటే బుక్స్ మీదే కాకుండా అవైలబిలిటీ ఉన్న బుక్స్ని, అలాగే సోషల్ మీడియా ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ని, అలాగే వ్యక్తుల్ని డైరెక్ట్గా సంధించడం వలన లేదా కలుసుకోవడం వలన, మాట్లాడటం వలన దొరికిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని అన్నింటినీ కలిపి ఈ ప్రాజెక్టు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులో దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ని
ఆ ప్రాజెక్టు వల్ల వచ్చిన రిజల్ట్ని ఒక బుక్కుగా తీర్చిదిద్దడం జరిగిందన్నమాట. ఆ బుక్ పేరే క్రైస్తవీకరణ భావనే కల్పన. చివరికి ఏం తేలిందంటే ఈ క్రైస్తవీకరణ జరిగిపోతూ ఉన్నది, మత మార్పిళ్ళు జరిగిపోతూ ఉన్నది అని చెప్పడం అనేది ఒక అబద్ధము, ఇది నిజం కాదు అన్నది నా స్టడీలో తేలిందనమాట. అది ఎలా ఏమి అనేది అది కూడా చూద్దాం. ఇంకొకటి ఏంటంటే అసలు ఎందుకు ఇలా కొంతమంది వ్యక్తులు పనిగట్టుకుని క్రైస్తవీకరణ జరగకుండినప్పటికీ, అంటే మత మార్పిళ్ళు వాళ్ళు ఆందోళన చేసే స్థాయిలో జరగకపోయినప్పటికీ జరిగినట్టుగా ఎందుకు వాళ్ళు అలా రచ్చ చేస్తున్నారు, లేదా అలా మీడియా ముందుకు తీసుకొస్తున్నారు, లేదా జనాల్లోకి ఎందుకు అటువంటి ఇన్ఫర్మేషన్ని జనాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, యాక్చువల్గా ఒక విషయాన్ని ఎక్కువగా జరుగుతూ ఉంది అని ఎప్పుడు చెప్తామంటే మనం చేయాల్సిన పని తక్కువగా చేసినప్పుడు వేరే పని ఎక్కువగా జరిగిపోతుందని చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే ఏంటంటే ఈ మత అతివాదులు లేదా ఛాందసవాదులు లేదా ఒకానొక స్థాయిలో వాళ్ళని మనం ఉన్మాదులని కూడా అనవలసిన అవసరం ఉంటుంది. అటువంటి వారు మతం పట్ల ఉండవలసిన శ్రద్ధ ఆసక్తి కన్నా కూడా అత్యధికంగా కలిగి ఇతరుల మీద దాడి చేయటానికి తెగించే వాళ్ళని మనం ఉన్మాదులు అంటుంటాం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హైందవ్యాన్ని లేదా హిందుత్వ వాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు అనుకున్నంత బలంగా దాన్ని చేయలేకపోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దాని క్రైస్తవీకరణ జరిగిపోతుంది, అందుకే ప్రజల్లోకి మా వాదాన్ని మేము బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాము. అంటే ఏంటంటే జరుగుతున్నదేమో, జరిగించాలనుకుంటున్నదేమో హైందవీకరణ, వీళ్ళు చెప్తున్నదేమో క్రైస్తవీకరణ. చేస్తున్నది హైందవీకరణ, జరిగించాలనుకున్నది హైందవీకరణ, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనుకుంటున్నది హైందవీకరణ. కానీ వాళ్ళు ఏం జరుగుతూ ఉన్నదని చెప్తున్నారు? క్రైస్తవీకరణ అని చెప్తున్నారు అన్నమాట. దీని ఒక చిన్న ఉదాహరణతో చెప్తాం. ఒక గీతని పెద్ద చెయ్యాలి అనుకున్నప్పుడు మనం పక్కన చిన్న గీత గీస్తాం. అదే గీతని చిన్న చెయ్యాలనుకున్నప్పుడు పక్కన పెద్ద గీత గీస్తాం. ఉన్న గీతని చెడపడానికి తుడపడానికి మనకు సమస్య ఉండొచ్చు, కానీ పక్కన మన ఇష్టంగా మనం ఒక చిన్న గీతో పెద్ద గీతో గీయటం అనేది మన చేతిలో ఉంది కదా. ఈ మత ఛాందస్వాదులు చేస్తున్నది అదే. వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు ఈ క్రైస్తవీకరణ కాన్సెప్ట్ అని తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని పక్కకు పెట్టి హైందవీకరణ అంటే హిందుత్వవాదాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. రెండు కూడా ఇది మనం మాట్లాడుకున్నట్టు ఇదొక పీరియడ్లో అదొక పీరియడ్లో అదొకసారి ఇదొకసారి కాదు. రెండు కూడా సైమల్టేనియస్గా వాళ్ళు జరిగిస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. మనం సమాజాన్ని, భారతీయ సమాజాన్ని ఈరోజు కాదు కొన్ని దశాబ్దాల కాలంగా కూడా మనం పరీక్షిస్తే క్రైస్తవీకరణ జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. హైందవీకరణ జరిగే అవకాశాలే ఎక్కువ. బహుశా హైందవీకరణ చెప్పడానికి కూడా మేబీ ఏదో ఒక పదం వాడాలి కాబట్టి వాడుతున్నాను, కానీ మెజారిటీ పీపుల్ హిందూయిజానికి సంబంధించిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళని చూసి ఇతరత్ర జనాలు కూడా దాన్ని పాటించడం, లేదా మెజారిటీ పీపుల్ జరిగించేటువంటి ఫెస్టివల్స్లో కావచ్చు, జాతరలు కావచ్చు, తిరునాళ్ళు కావచ్చు, ఇటువంటి వాటిల్లో జనం అది తప్పకుండా మొత్తం సమాజం అంతా కూడా అది తెలిసే విషయం అవుతుంది, ప్రకటింపబడే విషయం అవుతుంది, ప్రచురించే విషయం అవుతుంది, వ్యాప్తి చెందే విషయం అవుతుంది.
మనం క్రైస్తవీకరణ జరగలేదు అని చెప్పడానికి ఒకటి రెండు మాటలు చెప్తాను. వెస్ట్ బెంగాల్లో కలకత్తా నగరంలో మదర్ తెరిసా గారు తన మిషనరీ సేవను ప్రారంభించారు. చాలా బలంగా తన సేవని అక్కడ జరిగించారు. అనాథలైన వాళ్ళకి, వృద్ధులకు, అలాగే వ్యాధిగ్రస్తులకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోమ్స్ని ఎస్టాబ్లిష్ చేసి సేవ జరిగించారు. చాలా మహత్తరమైన సేవ జరిగించారు. ఆమెకి ప్రపంచమే నీరాజనం పట్టింది. ఆమె అందుకోని అవార్డులు లేవు అంటే అతిశయోక్తి కాదు. అదే బెంగాల్ నగరంలో, అదే కలకత్తా నగరంలో క్రైస్తవుల శాతం ఎంత ఉంది? దయచేసి దీన్ని మీరు వెబ్సైట్లో వెతుక్కుంటే క్రైస్తవుల శాతం ఎంతో మీకే తెలుస్తుంది. మదర్ తెరిసా గారు కలకత్తా నగరంలో ఉండి అంత గొప్ప సేవ చేస్తే ఆ సేవకు ప్రతిఫలంగా ఆమె మతం మార్చడాన్ని అనే మార్గాన్ని కానీ ఆవిడ ఎన్నుకొని ఉంటే కలకత్తా నగరంలో క్రైస్తవుల శాతం ఎంత ఉండాలి? 50 ఉండాలి, 60 ఉండాలి కదా. కానీ అక్కడ ఎంత లో పర్సంటేజ్ ఉందంటే నెగ్లిజబుల్ పర్సంటేజ్ ఉంది. అలాగే మీరు ఇండియా మొత్తం తీసుకుంటే కూడా మిషనరీలు స్థాపించిన పాఠశాలలు, వైద్యశాలలు, అనాథ శరణాలయాలు, వ్యాధిగ్రస్తులకి రీహాబిలిటేషన్ హోమ్స్, సెంటర్స్ ఇవి ఉన్న ప్రాంతాలలో కూడా క్రైస్తవుల శాతము చాలా నెగ్లిజిబుల్గా ఉంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత నేను ఒక గట్టి నిర్ణయానికి వచ్చాను అన్నమాట. అదేంటంటే క్రైస్తవీకరణ అనేది వీళ్ళు చెబుతున్నంత కాదు, కానీ కనీసం మామూలుగా ఊహించే శాతం కూడా లేదు. అలా కూడా జరగటం లేదు. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు క్రిస్టియానిటీని అప్రోచ్ అవుతున్నారు, క్రైస్ట్ని ఎవరు అక్సెప్ట్ చేస్తున్నారు, ఏ ఏ పరిస్థితులు ఎవరెవరు వెళ్తున్నారు, ఈ చర్చిల్ని కూడా కొన్నిటిని తీసుకొని స్టడీ చేయటం కూడా జరిగిందన్నమాట. అక్కడ కూడా తేలింది ఏంటంటే క్రైస్తవీకరణ అనేది జరగడము లేదు, మత మార్పిళ్ళు అన్నవి జరగడము లేదు అనేది గట్టిగా తెలిసింది. ఇంకొక విషయం చెప్తాను. జనరల్గా ఇప్పుడు మనం రోజు వింటున్నది, చూస్తున్నది, సోషల్ మీడియాలో చూస్తున్నది, న్యూస్ పేపర్లలో చూస్తున్నది ఏంటంటే అక్కడ బ్యాప్టిజం ఇచ్చేశారు, ఇక్కడ బ్యాప్టిజం ఇచ్చినారు, కృష్ణలో ఇచ్చారు, సముద్రంలో ఇచ్చారు, యమునలో ఇచ్చినారు, గంగలో ఇచ్చినారు, అపవిత్రం చేసేస్తున్నారు, బ్యాప్టిజాలు ఇచ్చేస్తున్నారు, బ్యాప్తిస్మములు ఇచ్చేస్తున్నారు, జ్ఞానస్నానం ఇచ్చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు అన్నది చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అన్నమాట. ఇక్కడ ఒక ప్రశ్న నేను వీక్షకుల్ని, తద్వారా ఇతరత్ర భారతీయ సమాజంలో ఉన్నటువంటి సోదరి సోదరీలందరినీ కూడా అడగదలుచుకున్నది ఏంటంటే, బ్యాప్టిజం అనేది హిందూకి ఇస్తారా, ముస్లింకి ఇస్తారా, ఇతరత్ర మతస్థులకి ఇస్తారా, క్రైస్తవులకి ఇస్తారా? బ్యాప్టిజం అన్నది క్రైస్తవులకు మాత్రమే ఇస్తారు. ఏ ఇతర మతస్థులకు కానీ ఇతరులకు కానీ ఎవ్వరూ ఇవ్వబడదు. క్రీస్తుని తెలుసుకొని, క్రీస్తుని అంగీకరించి, క్రీస్తు విధానంలో జీవితాన్ని మొదలుపెట్టిన వాళ్ళకి మాత్రమే, నేను క్రీస్తు బిడ్డని, నేను క్రిస్టియన్ని అని చెప్పే వాళ్ళకి మాత్రమే, గట్టిగా చెప్పగలిగిన వాళ్ళకు మాత్రమే, అటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళకు మాత్రమే బ్యాప్టిజం ఇవ్వబడుతుంది తప్ప, మీ పాట విన్నాను, మీ కరపత్రిక చదివాను, నాకు నచ్చింది, బ్యాప్టిజం ఇచ్చేయండి అని ఏ మతస్థుడు వచ్చినా బ్యాప్టిజం అనేది ఇవ్వబడదు. అదేంటది? బ్యాప్టిజం అనేది క్రైస్తవులకి ఇచ్చేది ఏంది, హిందువులకు కదా ఇచ్చేది, మత మార్పిడికి కదా అది గుర్తు అని మిడిమిడి జ్ఞానంతో ఎవరైనా మాట్లాడచ్చు.
దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హిందూ మతంలో ఉపనయనము అనే ఒక సంస్కారం ఉంది. ఆ ఉపనయనం అనేది ఒకవేళ హరే కృష్ణ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ తీసుకుంటే అక్కడ ఫారినర్స్ చాలామంది ఉపనయనం పొంది చక్కగా చిన్న సాక్రెడ్ నాట్ అంట ముడి పిలకలు పెట్టుకొని చక్కగా జంధ్యాలు వేసుకొని చక్కగా నామాలు పెట్టుకొని మంచిగా ఉంటారు అక్కడ ఫారినర్స్ అందరు. వాళ్ళకి ఫారినర్స్ డైరెక్ట్గా విదేశీయుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఉపనయనం జరిపించేశారా, వాడు కృష్ణుణ్ణి విశ్వసించి ఇస్కాన్లోకి సభ్యుడిగా చేరిన తర్వాత ఉపనయనం ఇచ్చారా? వెళ్ళి అడగండి. అలాగే మనకున్నటువంటి కులాలలో లేదా వర్ణాలలో బ్రాహ్మణులకి, వైశ్యులకి, క్షత్రియులకి ఈ 3 వర్ణాలలో ఉన్న పురుషులకు మాత్రమే ఉపనయన సంస్కారపు యొక్క హక్కు కలదు. అంటే ఈ ఉపనయనము అనేది విదేశీయులకు ఇస్తున్నారా, హిందువులకు ఇస్తున్నారా? ఈ ఉపనయనం అనేది కేవలము హిందువులకు, ఈ 3 వర్ణాలలో ఉన్నవారికి, అంటే హిందువులుగా జన్మించి హిందువులుగా జీవిస్తున్న వాళ్ళకి ఇవ్వబడుతున్న సంస్కారంగా చెప్పబడుతున్నది. అక్కడది ఇస్కాన్ సొసైటీలో అక్కడ కృష్ణుణ్ణి అంగీకరించి స్వీకరించి భక్తితో తమను తాము కృష్ణుడికి అర్పించుకున్నటువంటి వారికి ఆ ఉపనయన సంస్కారాలు జరిపించబడుతున్నాయి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా బ్యాప్టిజం అనేది క్రీస్తుని తెలుసుకుని అంగీకరించి క్రీస్తు విధి విధానాలను, అంటే క్రైస్తవ్యపు విధి విధానాలను నమ్మి స్వీకరించి ఆ మార్గంలోకి వచ్చిన వారికి మాత్రమే ఇవ్వబడేది బ్యాప్టిజం. అంటే నువ్వు బ్యాప్టిజాన్ని ఆపితే క్రైస్తవుడు తీసుకుంటున్నాడు బ్యాప్టిజాన్ని, హిందువు తీసుకోవటం లేదు. హిందూ ఎందుకు తీసుకుంటాడు బ్యాప్టిజం? హిందువుకి బ్యాప్టిజం ఎందుకు ఇస్తారు? నేను మీ పాట విన్నానండి టీవీలో, భలే నచ్చిందండి, ఇచ్చేస్తారా బ్యాప్టిజం అంటే? నో బడీ విల్ గివ్ లైక్ దట్. ఇవ్వరు, పొరపాటును కూడా ఇవ్వరు. నేను కూడా బ్యాప్టిజం తీసుకున్న రోజుకి నేను క్రిస్టియన్ని. అప్పటికి చాలా నెలలుగా, ఏళ్లుగా నేను చర్చికి వెళ్తూ ఉన్నాను. తర్వాతే నేను బ్యాప్టిజం తీసుకోవటం జరిగింది. ఇది నాకు తెలిసినంత వరకు 100% క్రిస్టియన్స్ అందరికీ తెలిసిన విషయంగా నేను అనుకుంటున్నాను. హిందువుల్లో మరీ ముఖ్యంగా ఈ మత ఛాందస్సులు లేదా మతోన్మాదులు పొరపాటు పడేటువంటి విషయంగా దీన్ని కూడా పొరబడి గొడవలు చేస్తున్నటువంటి ఒక విషయం, చాలా విషయాలు ఇది ఒకటిగా గట్టిగా చెప్పాల్సి ఉందన్నమాట. ఇప్పుడు మరొక పాయింట్ చూస్తాము. ఈ క్రైస్తవీకరణ లేదా మత మార్పిళ్ళు జరిగిపోతూ ఉందని చెప్పే వాటిల్లో ఇది కూడా ప్రముఖంగా మనకు ఈ మత ఛాందస్వాదుల దగ్గర నుంచి లేదా మత అతివాదుల దగ్గర నుంచి మనం ఎక్కువగా వింటూ ఉంటాం అన్నమాట. అదేంటంటే వీళ్ళ చర్చిలు, శవాలయాలు, తర్వాత మేబీ ఆ పదాన్ని పలకటం కొంచెం కష్టమే కానీ చెప్పక తప్పదు కదా, వ్యభిచార ఆలయాలు, ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. అంటే పాపం వాళ్ళలో ఎంత బాధ ఉందో చూడండి. ఎంతమంది క్రైస్తవులుగా మారిపోయారో అది చూసి భరించలేక వాళ్ళు ఇటువంటి ఫ్రస్ట్రేషన్ని అనుభవించి ఇలాంటి పదాలు మాట్లాడతారేమో అని ఆలోచించి కొంచెం సమాజాన్ని పరిశీలించినప్పుడు వీళ్ళు ఇంతగా బాధపడిపోయేటువంటి స్థాయిలో అసలు కొంత కూడా లేదని చెప్పాలి. మత మార్పిళ్ళు జరుగుతూ ఉందా అంటే ఏమీ కనిపించడం లేదండి. మత మార్పిళ్ళు అంటే ఎవరో వెళ్ళి ప్రలోభ పెట్టి వీళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. బియ్యం ఇచ్చి మార్చేశారు, బట్టలు ఇచ్చి మార్చేశారు, కొంత ధనం ఇచ్చి మార్చారు, అలా చెప్తూ ఉంటారు. ఇలా మనం ఒకవేళ హిందువులుగా ఉన్నవాళ్ళు మన అంటే భారతీయ సమాజంలో ఉన్నవాళ్ళు
ఇలా మాట్లాడితే మనల్ని మనమే అవమానించుకున్నట్టు అవుతుంది అన్నమాట. ఎందుకంటే మన మతముతో ఒక వ్యక్తికున్న రిలేషన్, సంబంధ బాంధవ్యాలు ఇంత బలహీనంగా ఉన్నాయా అన్న అనుమానము అందరిలోనూ కలిగేటువంటి అవకాశం ఉందన్నమాట. కేవలం బియ్యానికో, బట్టలకో, లేదా కాస్త డబ్బులకు మతాన్ని వదులుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందంటారా? ఆలోచించండి. ఎంత మనల్ని మనమే హీనపరుచుకోవటం కదా, అది చాలా తప్పు. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మన సోదరులని, మన సాటి సహోదరులను, సహోదరీలను అవమానించడమే అవుతుంది అది. అట్లా ఎవ్వరూ కూడా లేఖిగా చిన్న చిన్న ఇన్సెంటివ్స్కి లేదా పెద్ద ఇన్సెంటివ్స్కి కూడా మతాన్ని మార్చేసుకోవటం. మతం మార్చుకోవడం అంటే ఏంటి? మతంతో పాటు చాలా విషయాల్లో కూడా మార్పులు అంతో ఎంతో కలుగుతాయి. అవన్నీ కూడా మనిషి అంత తేలిగ్గా తను తాను మార్చేసుకోగలడా? ఒక చిన్న స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాడికి, డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాడికి, డ్రగ్ అడిక్ట్గా ఉన్నవాడికి వెళ్ళి అతనిలో నుంచి అలవాటును తీసివేయడానికి, ఈవెన్ పొగాకేస్తా అంటారు, వాళ్ళని కూడా అలవాటు మాన్పించాలి అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అటువంటిది పుట్టక ముందు నుంచి, పుట్టిన క్షణం నుంచి అలవాటైనటువంటి మతాన్ని, ఆ విధి విధానాలను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న చిన్న ఇన్సెంటివ్స్కి లేదా ఎటువంటి భౌతికమైన విషయాలకి, ఏదో మెటీరియలిస్టిక్ ఇన్సెంటివ్స్కి వదులుకొని బయట రావడం అనేది జరుగుతుందా? జరగదు. ఒకవేళ వీళ్ళు చెప్తున్నట్టు జరుగుతుంది అంటే అదేమిటో కూడా మనము విచారించాల్సి వస్తుంది అన్నమాట. మన చర్చిలోకి వెళ్ళి, ఏ చర్చ్ అయినా పర్వాలేదు, మీరు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని హిందూయిజంలో నుంచి లేదా క్రైస్తవేతర విశ్వాసములో నుంచి క్రైస్తవంలోకి వెళ్ళిన వాళ్ళని ఒక గుంపు, ఒక 50 మెంబర్స్ కావచ్చు, 100 మెంబర్స్ కావచ్చు, సెలెక్ట్ చేసుకొని ఒక ఫార్మల్ టాక్లో మీరు కానీ వాళ్ళతో మాట్లాడగలిగితే వాళ్ళు దానికి చెప్పేటువంటి ఆన్సర్లే చాలా ఉంటాయి. మాకు బియ్యం ఇచ్చారు, పప్పు ఇచ్చారు, ఉప్పు ఇచ్చారు, మా ఇంటికి వచ్చి పాస్టర్ ఇది చెప్పాడు, అది చెప్పాడు, మాకేదో మెటీరియలిస్టిక్గా చేస్తామన్నారు, వచ్చేసామని చెప్పేవాళ్ళు నాకు తెలిసి 1% కాదు కదా, ఒక వ్యక్తి కూడా అటువంటి వాడు దొరకరు. ఎందుకంటే నేను చాలా చర్చెస్ని, చాలా ఊర్లలో కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రశ్నలు నేను అడగడం జరిగింది. రూరల్ ఏరియాస్కి వెళ్ళి నేను డేటా కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే అర్బన్ ఏరియాస్లోకి వెళ్ళి, మెట్రోపాలిటన్ సిటీస్లోకి వెళ్ళి కూడా డేటా కలెక్ట్ చేయటం, అంటే డిఫరెంట్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని, రకరకాల వాళ్ళని, అప్పర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని, లోయర్ క్యాస్ట్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా అడగడం జరిగింది. నాకైతే ఒక సింగిల్ పర్సన్ దగ్గర నుంచి కూడా మెటీరియలిస్టిక్ ఇన్సెంటివ్స్ కోసం మేము వెళ్ళాము అన్నది నాకు ప్రూవ్ కాలేదు. నేరుగా వెళ్ళి నువ్వు బియ్యానికి మారావా, పప్పుకు మారావా అని ఎవరం అడగము. డేటా కలెక్ట్ చేస్తాం. ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, అప్పుడు మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎవరైనా మీ ఇంటికి వచ్చారా, మీకేమన్నా ఇచ్చారా లేదా, ఇలాంటివి అడుగుతామన్నమాట. అలా అడగడం ద్వారా కూడా నాకు ఒక సింగిల్ కేస్ స్టడీ పర్పస్ కూడా ఒక సింగిల్ పర్సన్ కూడా నాకైతే అటువంటి విధి విధానంలో మతం మారిన వాళ్ళు నాకు దొరకలేదు. ఇంకొక పెద్ద అపవాదం ఉందన్నమాట. అదేంటంటే చర్చి అన్నీ చేసేస్తుంది, చర్చే వీళ్ళకి అన్నీ చేసేస్తుంది, పాస్టరు మనుషుల దగ్గర డబ్బులు లాగేసుకుంటాడు, పాస్టరు దోచేసుకుంటాడు, పాస్టరు వెళుతున్న విశ్వాసులు డబ్బులంతా తీసేసుకొని ఆ విశ్వాసులు జీవితాలు నాశనం చేసేస్తాడు అని చెప్తూ ఉంటారు. ఇది చాలా కామన్గా టైత్ గురించి,
10వ శాతం గురించి, దశమ భాగం గురించి ఇంకా నేను మామూలు భాషలో చెప్పాను. నేను మాట్లాడలేని భాష పదాలు ఉపయోగించి ఈ దశమ భాగం గురించి చాలా చెప్తూ ఉంటారనమాట. అసలు యాక్చువల్గా దీన్ని కూడా మనం స్టడీ చేస్తే ఇందులో కూడా ఏ మాత్రం కూడా నిజము లేదన్నది తేలిపోతుంది. ఎందుకంటే చర్చిలో ఉన్నటువంటి పాస్టర్కి అతనికి ఎవరు కూడా అతన్ని పోషించరు. ఒకవేళ ఆర్గనైజ్డ్ చర్చెస్ ఆర్ ట్రెడిషనల్ చర్చెస్ అంటాము, దాంట్లో ఒక హైరార్కీ ఉంటుంది. ఆ పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి కొంత జీతం లాంటిది ఇస్తారు తప్ప ఇండివిజువల్గా చర్చిలు పెట్టుకొని ఉన్న వాళ్ళకి ఎవరు ఇవ్వరు. ఈ చర్చిలో ఉన్న పాస్టర్ వచ్చి ఒక ఆదివారం మాత్రం ఏదో ప్రవచనాలు చెప్పినట్టు, ఏదో మంచి మాటలు సుభాషితాలు చెప్పినట్టు ఓ 4 మంచి మాటలు చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోడు. ఎందుకంటే ఒక క్రైస్తవుడి జీవితంలో చర్చి పోషించే పాత్ర చాలా పెద్దది, ప్రధానమైనది అని చెప్పాలి. పిల్లలు పుట్టినప్పుడు కావచ్చు, పిల్లలు పెరిగినప్పుడు కావచ్చు, వాళ్ళ వివాహాలు జరిగినప్పుడు కావచ్చు, తర్వాత ఇళ్లల్లో జరిగే పుట్టినరోజులు, ఇలాంటి పండగ రోజుల్లో కావచ్చు, ఇంకా ఇతరత్ర డెత్ సెరమనీస్లో కావచ్చు, తర్వాత దానికి సంబంధించి జరిపే కూటాల్లో కావచ్చు, కుటుంబాల్లో పెట్టుకునేటువంటి ప్రార్థనా కూటాల్లో కావచ్చు, అన్నింటిలో కూడా పాస్టర్ గారే ముందుంటారన్నమాట. ఇవన్నీ జరిపించేదంతా కూడా పాస్టర్ గారే. మన హిందూయిజంలో ఉన్నట్టు, మన భారతీయ సమాజంలో ఉన్న మన హిందువులలో ఉన్నట్టు గుడికి ఒక పూజారి, తర్వాత ఇళ్లల్లో జరిగే వాటికి ఆ పూజారి రావచ్చు రాకపోవచ్చు, ఇతరత్ర పురోహితులు, ఇలాంటి వ్యవస్థ అనేది క్రైస్తవంలో మనకు ఉండదు. ఒక విశ్వాసి ఏ చర్చికి వెళతాడో ఆ చర్చిలో ఉన్న పాస్టరే ఈ విశ్వాసి యొక్క కుటుంబంలో జరిగేటువంటి అన్నింటికి కూడా అతనే ముందుండి అన్నీ జరిపిస్తాడు. ఒకవేళ ఈ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే, వ్యాధి ఉంటే ఆ పాస్టర్ గారే వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థించడం కూడా జరుగుతుంది అన్నమాట. ఆ ఇంట్లో ఒక బర్త్డే జరిగిందనుకోండి, ఈ పాస్టర్ గారే వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉంటారు. మరి పురోహితుడు మన హిందూస్లో ఇంటికొచ్చి ఒక పూజ జరిగిస్తే, ఒక వ్రతం జరిగిస్తే, లేదా శ్రాద్ధ కర్మం జరిగిస్తే, లేదా తద్దినాలు పెడితే, లేదా వివాహం జరిగిస్తే దక్షిణ తాంబూలాలు ఇవ్వకుండా పంపిస్తారా? అతను ఇచ్చేటువంటి లిస్టులో ఉన్న విషయాలన్నీ కూడా తెప్పించి ఇవ్వడం జరుగుతుందా లేదా? పంచల చాపు కావచ్చు, చీరలు, అంటే వాళ్ళ ఆవిడ కూడా వస్తే ఆవిడికి బట్టలు కావచ్చు, అలాగే బియ్యం కావచ్చు, పప్పు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇతరత్ర అన్నీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా చాలా లిస్ట్ రాస్తారు. అవన్నీ కూడా ఇస్తారా ఇవ్వరా? చివరికి దాన ధర్మాలు అడిగినా కూడా ఇస్తారా ఇవ్వరా? అక్కడ పురోహితుడికి ఇస్తున్న దాన్ని ప్రశ్నించద్దు, కనీసం చెప్పాలి కదా. దాన్ని అడ్రస్ చేయకుండా కేవలము ఒక పాస్టర్ గారికి ఇచ్చే విషయాలు మాత్రమే ఇస్తున్నటువంటి అంటే ఆ కానుకల విషయాల్లో మాత్రమే క్రైస్తవంలో పెద్ద దోపిడీ జరుగుతుందని మాట్లాడటం అనేది అది ఏ విధంగా సరైనదో నాకు అర్థం కావటం లేదు. ఇవన్నీ కూడా అపోహలు, అంటే మిస్అండర్స్టాండింగ్, సరైన అవగాహన లేకపోవటం వల్ల జరుగుతున్నదిగా చెప్పాల్సిందే తప్ప ఇంకా అంతకు మించి నాకైతే ఇదేదో క్రైస్తవీకరణ ఒక బూచిని చూపించినట్టు చూపించి హైందవ సమాజాన్ని మోసపుచ్చటానికి, భారతీయ సమాజాన్ని మోసపుచ్చటానికి, వంచన చేయటానికి, ఏదో లేనిది కల్పించి మాట్లాడటానికి తప్ప ఈ క్రైస్తవీకరణ మత మార్పిడి అనేది ఉపయోగపడుతోందే తప్ప ఇంకా అసలు ఇందులో నిజమైతే లేదు. నేతి బీరకాయలో నెయ్యంత నిజమో
ఈ మత మార్పిళ్లలో నిజంగా మతం మారబడడం అనేది అంత మాత్రకే ఉంది. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా అన్ని విషయాలు తెలుసుకుని ఉన్నారు. ఎవరో వెళ్ళి ఏదో చెప్పేస్తే వెంటనే వినేసి పరిగెత్తుకుంటూ గుడికి వెళ్ళడం అనేది, చర్చ్కి వెళ్ళటం అనేది జరగదు. సో నేను ఈ యాంగిల్లో కూడా స్టడీ చేయటం జరిగింది. అక్కడ కూడా నాకు తెలిసింది ఏంటంటే క్రైస్తవీకరణ భావనే ఒక కల్పన. ఇది కావాలని చేస్తున్నారు, లేకుంటే అంటే పొరపాటు పడవచ్చు కదా, పొరబడి మాట్లాడుతున్నారు, తడబడి మాట్లాడుతున్నారు, లేదా పనిగట్టుకొని ప్రణాళికలు రచించి మాట్లాడుతున్నారు. ఈ బుక్ చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. క్రైస్తవీకరణ భావన కల్పన కానీ హైందవీకరణ నిజంగా జరుగుతున్నదైతే హైందవీకరణ, అది హిందుత్వ. ఈరోజు ప్రతి ఒక్క విషయంలోనూ ఇలాగే మాట్లాడాలి. ఏ మతం వాడైనా, ఏ విశ్వాసం కలిగిన వాడైనా ఇలాగే మాట్లాడాలి. హిందూ విధి విధానాలలోకి ఆ మనిషి పరకాయ ప్రవేశం చెయ్యమని చెప్పి బలవంత పెడుతున్నది, ప్రలోభ పెడుతున్నది. ఇంకా ఇంకా చాలా వైల్డ్గా కూడా ప్రవర్తిస్తున్నది కొంతమంది. అందరినీ చెప్పలేము మనం. భారతీయ సమాజం అంటే ఇది చాలా చాలా పెద్ద సమాజము. చాలామంది మంచివాళ్ళు, ఎంతో మంచివాళ్ళు ఉన్నారు. ఇతర మతాల పట్ల, ఇతరుల విశ్వాసాల పట్ల, ఇతరుల సంస్కృతి పట్ల చాలా మంచి గౌరవం కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అందులో మనం ఆది కాలం నుంచి అంటే కొంచెం రిమోట్ పాస్ట్లో నుంచి చెప్పుకుంటూ వస్తే స్వామి వివేకానంద కావచ్చు, స్వామి యోగానంద పరమహంస కావచ్చు, ఇలాంటి వాళ్ళని మనం చాలామందిని చెప్పచ్చు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని, క్రైస్తవ్యమును ఎంతగానో గౌరవించినట్టు మనం చూస్తున్నాము. వాళ్ళు రాసిన పుస్తకాలు కావచ్చు, వాళ్ళు చాలా పుస్తకాలు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జీవిత చరిత్రలు ఇవన్నీ చదివినప్పుడు క్రైస్తవ్యానికి వారు ఇచ్చిన ప్రాధాన్యత, వారు చూపించినటువంటి గౌరవము చాలా మంచివిగా, గొప్పవిగా జాతికి, అలాగే మన భారతీయులకు అందరికీ కూడా అది తెలుసుకోవాల్సిన విషయంగా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు స్వామి వివేకానంద గారి బుక్స్ కావచ్చు, యోగానంద పరమహంస గారి బుక్స్ కావచ్చు చదవండి. ఎందుకంటే ఈ క్రైస్తవీకరణ భావన కల్పనలో నేను ఆ బుక్స్ లిస్ట్ అంతా కూడా ఇచ్చున్నాను. అవన్నీ కూడా చదవండి. నేను బుక్ని ఇంతవరకు రివ్యూ చేయలేదు. బుక్ నేను ఎందుకు రాశాను, రాయడానికి నన్ను ఏం ప్రేరేపించింది అన్న విషయాన్ని ఇప్పటి వరకు నేను తీసుకొచ్చాను. ఈ బుక్ని అంటే ఈ క్రైస్తవీకరణ భావనే కల్పన పుస్తకాన్ని పూర్తి చేయటానికి నాతో పాటు పగడాల ప్రవీణ్ గారు, అలాగే బ్రదర్ రవీంద్ర గారు కూడా నాతో పాటు చాలా హెల్ప్ చేశారు, శ్రమించారు. నాతో పాటు ఈ బుక్ పూర్తిగా రూపుదిద్దుకోవటానికి వారు చాలా అంటే కో-ఆథర్స్, వాళ్ళు నాతో పాటు ఉన్నటువంటి కో-ఆథర్స్, వాళ్ళు అంటే సహకార రచయితలు అన్నమాట. తప్పకుండా మేము ఈ బుక్ను పూర్తిగా అనలైజ్ చేయటానికి, రివ్యూ చేయటానికి మీ ముందరికి మళ్ళీ ఇంకోసారి రావడం జరుగుతుంది. ఇదంతా మీరు కూడా ఆలోచించండి. నిజంగా క్రైస్తవీకరణ, మత మార్పిడి జరుగుతూ ఉంటే ఏ మిషనరీ హాస్పిటల్స్, మిషనరీ స్కూల్స్, మిషనరీ అనాశరణాలయాలు, వృద్ధాశ్రమాలు కనీసం అవి ఉన్న ఊర్లలో అయినా కూడా క్రైస్తవుల శాతం పెరిగిపోయి ఉండాలి కదా. అలాంటిది మనం చూడటం లేదు. మొత్తం మీద భారతదేశంలో సెన్సస్ని మనం పరిశీలిస్తే 2.3గా క్రైస్తవుల శాతం ఉండడాన్ని మనం చూస్తున్నాం. అంటే 100% జనాభాలో 2.3 అంటే ఈజ్ ఇట్ నెగ్లిజబుల్ ఆర్ నాట్? మీరే ఆలోచించండి. ఇంత చిన్న పర్సంటేజ్, ఇంత తక్కువ శాతం ఉన్నటువంటి క్రైస్తవులు
మతం మార్చేస్తున్నారు అన్నటువంటి నిందను, అపవాదును ఎందుకు మోస్తున్నారు అంటే ఇదంతా ఒక ప్రణాళికానుసారం జరుగుతున్నది. ఇదంతా ఎందుకు ప్రణాళికానుసారం జరిగిస్తున్నది అంటే వాళ్ళ యొక్క ఆశయం, ఎయిమ్, లక్ష్యము ఏంటంటే పూర్తిగా జనాన్ని హైందవీకరించడం అన్నమాట. తటస్థులుగా ఉన్నవాళ్ళను పూర్తిగా హిందుత్వ చట్రంలోకి లాగడానికి ఈ క్రైస్తవీకరణ లేదా మత మార్పిడి అనే బూచిని తీసుకొని వచ్చి సమాజంలో ప్రచారము చేస్తున్నారు అనేది నాకు ఈ పుస్తకం ద్వారా, ఈ అధ్యయనము ద్వారా నేను కనుగొన్నటువంటి నిజం. దీన్ని ఏ బుక్కుగా మేము రూపొందించామో ఆ బుక్కుని అతి త్వరలో అనలైజ్ చేసి రివ్యూ చేసి మీకు తెలియజేస్తాము. అప్పటి వరకు సిస్టర్ హేమలత, వందనాలు.